ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత నోముల భగత్ గారు. అదే నమస్తే అండి. గుడ్ మార్నింగ్ భగత్ గారు. ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఉంది ప్రధానంగా. అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో చూసుకుంటే పరిపాలన ఎట్లా ఉందనే దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎట్లాంటి పాలన కోరుకుంటున్నారు అంటే వీళ్ళు వెటకారంగా ఎప్పుడు చూసినా కూడా అంటే ఫామ్ హౌస్ పాలన, ఫామ్ హౌస్ అంటూ కూడా మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటా ప్రజల్ని ఊదరగొట్టి వాళ్ళదేదో ప్రజాపాలన అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏం కోరుకుంటున్నారు అంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఎట్లా ఆపుదాము, ఎట్లా కవర్ చేసుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా వాటన్నిటి కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సెల్ఫ్ గోల్ వేసుకున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. పదే పదే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే ఇది నిజంగా జాతీయ స్థాయిలో కూడా ఒక వివాదాస్పదంగా అయింది. మళ్ళీ కవరేజ్ చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల అభిప్రాయాలను మార్చలేరు కదా. ఈరోజు నిన్న జరిగిన ఒకవైపు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గాంధీ వర్ధంతి సందర్భంగా మొత్తంగా 420 రోజులైంది. ఈ 420 ప్రభుత్వానికి మొత్తంగా 420 హామీలు ఇచ్చి 420 రోజులైంది. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా గాంధీ గారికి నివాళులు అర్పించి ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పేసి ఒక లైన్ తీసుకుంటే మేబీ దాన్ని పక్కన పెట్టడం కోసమో ఇంకా వేరే ఉద్దేశం కోసమో వాళ్ళ సోషల్ మీడియా ఒక స్టంట్ చేసింది. అదేంటంటే ఇది ఫామ్ హౌస్ పాలన లేకపోతే ప్రజల వద్దకు పాలన అని. ఫామ్ హౌస్ పాలన అని వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే జనాల మధ్యలో లేడు కేసీఆర్, కానీ మా పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగుందా మేము మొత్తం ప్రజల వద్ద ఉన్నాన్ని వాళ్ళు ఒక సోషల్ మీడియాలో సర్వే చేశారు. ఆ టైంలో మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, అసలు నిజంగా ప్రజల వద్దకు పాలన ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల వద్దలు ఉన్నారా, లేదా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల వద్దలు ఉన్నారా, దీని మీద కూడా సర్వే పక్కనే పెడితే బాగుండు అనిపించింది. దీనికి అనుగుణంగానే ప్రజలు కూడా అదే విధంగా అది పెట్టకపోయినా తీర్పు వాళ్ళ చెంపపెట్టిగా ఇచ్చినారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదైతే చూస్తే దాదాపు 92,000 పైచిలకు ఓటింగ్ ఫైనల్ రిజల్ట్ వరకు ఓటింగ్ జరిగితే అందులో దాదాపు 67% మనకు రావడం, మిగతా అతి తక్కువ శాతము కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఒక 33% వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఓటు వేయడం అనేది నిజంగా నిన్న వాళ్ళు వేసుకున్న స్టంట్కి వాళ్ళే బొక్కబోర్ల పడ్డట్టుగా కళ్ళగట్టినట్టుగా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. దాన్ని మళ్ళీ ఇది వాస్తవం కాదా అని వివిధ ఛానళ్ళు మళ్ళీ దాన్ని వేయడం, ఆ వివిధ ఛానళ్ళు కూడా మళ్ళీ ప్రజలు అదే విధంగా తీర్పు ఇవ్వడం అనేది నిజంగా గడిచినటువంటి 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ఎంత నిబద్ధతోటి క్రమబద్ధీకరణగా ప్రజలందరికీ చేరువుగా ప్రజల మధ్యలకు వాళ్ళ సంక్షేమ పథకాలు అందిస్తూ వాళ్ళ మనసుల్లో ఉన్నాడనేది నిజంగా నిన్న మళ్ళీ ప్రజలు ఒకసారి ఆ సర్వే రూపంలో తెలియజేశారని మాత్రం తెలియజేసుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ఒక ప్రశ్న వేసింది మా పరిపాలన ఎట్లా ఉందని, దానికి ప్రజలు ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చిండ్రో మనం ఒకసారి చూద్దాం. అంటే ఎట్లా ఊదరగొట్టిండ్రు, కాంగ్రెస్ ఎట్లా అబద్ధాలు చెప్పింది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా అతని పాలన బాగుంది, మీరు రోజు చెప్పులు అరిగేలా తిరిగినా అట్లా పరిపాలన చేయలేరు, మిమ్మల్ని స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ప్రజలు చెప్పులతో కొడతారు, కొన్ని రోజులు వెయిట్ చేయండి అంటే రకరకాల భాషలు వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకొక దగ్గర గమనిస్తే రూలింగ్ పార్టీ అఫీషియల్ పేజ్లో వేసిన పోల్కి అపోజిషన్ పార్టీకి 64%, రూలింగ్ పార్టీకి 36%. సో ముందుగా మీకు భగత్ గారికి శుభోదయము. అంటే ఒకటే స్పష్టంగా మనం ఏమనుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్ళాక ఒక రిజల్ట్ ఇచ్చినారు ప్రజలు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత పరిపాలన చేతికి ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఎంతవరకు అమలైనాయి అనే దాని మీద ఈరోజు వాళ్ళు ఆ లైన్లో తీసుకున్న ప్రయత్నం చేసిండ్రు. అంటే నేనేమంటున్నా అంటే స్పష్టంగా మీరు ఏదైతే చెప్పినరో అది చేయకుంటున్నప్పుడు ప్రజలలో మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూటివ్ మనకు ఎన్నోసార్లు కనిపించింది. ఏం కనిపించింది? ఈరోజు గ్రామ సభలు పెట్టినరు. గ్రామ సభ అంటే ఏంది? సర్పంచ్ ఉండాలి కదా. ప్రథమ పౌరుడు ఎవరు గ్రామంలో? సర్పంచ్. నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకోకుండా, సర్పంచ్ని ఎన్నుకోకుండా గ్రామ సభలు పెడితే ఎట్లాంటి వ్యతిరేకత వచ్చింది? అదేవిధంగా రాగానే మీరు అప్లికేషన్లు ఫామ్లు తీసుకున్నారు. ఇక్కడ ప్రజాభవన్ ఏదైతే ఉందో ప్రగతి భవన్, అక్కడ ఎట్లాంటి ప్రజలు వచ్చిండ్రు అంటే నేనేమంటున్నా
ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల మీద ఈ 1 year 13 నెలల పరిపాలనలో ఎక్కడ కూడా ఒక వికాసమైన నిర్ణయం జరగలేదు. ఒక విధి విధానాలు ఏ పథకానికి కూడా లేవు. మీరు ఇచ్చిన హామీలే మీరు 100 రోజులని డెడ్ లైన్ పెట్టుకొని మీరే చెప్పిండ్రు. అది అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ చెప్పలే, లేదా ఇంకొక పార్టీ చెప్పలేదు, ప్రజాస్వామిక వాదులు చెప్పలేదు, ప్రెజర్ గ్రూపులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు కదా. మీరే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు కనీసం ప్రయత్నం చేయాలి కదా, చేయలేదు. చేయలేనప్పుడు మరి ఇట్లాంటి రిజల్ట్ రాకుంటే ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది? ప్రజల వ్యతిరేకత. నువ్వు ఫేస్బుక్లో పోయినా, నువ్వు ఇంకో ట్విట్టర్లో పోయినా, ప్రజలలో పోయినా అల్టిమేట్ గా గ్రామ సభలలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? నిన్ను ముఖ్యమంత్రి మా కొడుకు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి చేసిన కొడంగల్లు లగాచర్ల ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేసిండ్రు? ఎందుకు జైలు పోయినరు? ఒకవేళ అదే నువ్వే కరెక్ట్ అయితే మరి ఎందుకు వెనుకకు తీసుకున్నావు? ఇవన్నీ మనకు చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే స్పష్టంగా మీరు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్రజలు మిమ్మల్ని నుంచి చాలా కోరుకున్నారు. మీరు చాలా చెప్పిండ్రు. అక్కడ 2000 ఇస్తే నువ్వు 4000 అన్నావు, 7000 ఇస్తే నేను 10,000 అన్నావు. ఇస్తావా ఇయ్యవా అనేది చర్చ కాకుండా ఈరోజు ఇస్తా అంటే ఆశపడడానికి ఏమైంది? ఒక 6 నెలలు ఏం చేసిండ్రు వాళ్ళు? అప్పులు చేసిపోయినరు అన్నారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టే అడిగినరు అప్పుడు ఏమని, ఏది ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారిని అడిగినరు. సార్ తులం బంగారం అంటుండ్రు, ఎన్ని టన్నుల బంగారం కావాలి? ఇవన్నీ అయితే సార్ అంటే మేము ఆర్థికవేత్తలతోని, మేము సంఘ సంస్కర్తలతోని, మేము చిదంబరంతోని, మేము అందరితోని చర్చించే మేము ఇది పెట్టినామని చెప్పారు. స్పష్టంగా అప్పులు ఎన్ని ఉన్నాయి అనేది శాసనసభలో ఉంటుంది కదా. అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్కగా ఉన్నారు కదా. పిఎస్సీలో చర్చ జరుగుతుంది కదా. ఇదంతా జరిగినాక మీకు తెలియదా ఈ రాష్ట్రానికి ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పినరో అన్నిటికీ కూడా నిన్న వాళ్ళు పెట్టిన పోల్ సందర్భంగా కమెంట్స్ పెట్టి ఆన్సర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫామ్ హౌస్ పాలన అని ఒకవైపు వ్యంగ్యంగా మాట్లాడితే ప్రజలు ఎటువంటి ఆన్సర్ చెప్తున్నారంటే చూడు మీరు గమనిస్తే ప్యాలెస్ పాలన అని పెట్టొచ్చు కదా అని కమెంట్ చేసిన పరిస్థితి. అంటే ఏ అంశాన్ని కూడా ప్రజలు వదలట్లేదు, ఏ అంశాన్ని కూడా ప్రజలు వదలకుండా విమర్శిస్తున్నారు. ప్రజలే ముఖ్యం కాదు, సబ్జెక్టు ముఖ్యం కాదు, పదజాలం ముఖ్యం కాదు. నువ్వు పొడుగున్నావా, నేను పొట్టిగున్నా, నేను లావుగున్నా కాదు. పరిపాలన ఎట్లాంటి పరిపాలన అందించినావు? తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రం పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండే? ఈరోజు 2014 నుంచి 2023 వరకు ఎంత ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి అయిందాము అనేది చర్చ కదా. నువ్వు బావి కాడున్నావా, పొలం కాడున్నావా, ప్రగతి భవన్లు ఉన్నావా, ఊళ్ళో ఉన్నావా, అదేందుకు చర్చ? నాకు రావాల్సిన పింఛను మా అవ్వయ్యకు పింఛన్ వస్తుందా లేదా, నాకు రావాల్సిన రైతు బంధు వచ్చిందా లేదా, ఇది క్రైటీరియా అవుతుంది కామన్ మ్యాన్ కు. అంతేగాని నువ్వు ఏడున్నావు, ఏ బంగ్లాలో ఉన్నావు, ఏ కార్లో కూర్చున్నావు, ఏడ తిన్నావు, ఏం తిన్నావు, నాకేది క్రైటీరియా? ప్రధానమంత్రి ఏడుంటున్నాడు లెక్కన? ప్రధానమంత్రి తీసుకున్న విధి విధానాలు ఏవైతున్నాయో, పాలసీలు ఏవైతున్నాయో, హౌస్లో తీసుకున్న పాలసీలు అది ప్రజలకు అందినయా లేదా, ప్రజల అభివృద్ధికి తోడ్పడ్డాయా లేదా? ఇప్పుడు అధికారులు ఎన్నుకునే నాయకులు ఎందుకు అనుకుంటారు? పాలసీస్ మేకర్స్ హౌస్లో పాలసీని చేస్తారు. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ప్రజల వద్దకు రావాలి. అది కోరుకుంటాడు. కానీ నువ్వు ఏం తింటున్నావు, నువ్వు ఏడ వండుకుంటున్నావు, నువ్వు ఏం తిన్నావు అనేది నాకు లెక్క కాదు కదా. అందుగురించి నువ్వు ఫామ్ హౌస్ అన్నా ఇంకోటన్నా అది కాదు. వాళ్ళకి మా పింఛన్లు వచ్చినాయి, మా బిడ్డకి పెళ్లి అయితే 1,16,000 వచ్చినాయి, నాకు ఊర్లో గొర్రెలు వచ్చినాయి. అంటే ఒకవైపు తప్పుడు ప్రచారాలు, ఇంకొక వైపు ఇటువంటి స్టేట్మెంట్స్. అదే నేనేమంటున్నా, వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మనం ఈ 13 నెలల్లో ఒక్క నిర్ణయం అన్నా ఏదన్నా కాంక్రీట్ గా తీసుకున్నారంటే ఒక్క నిర్ణయం కూడా లేదు. ఈ రోజు స్పష్టంగా ఏది మూసీనది అన్నారు, ఏడబోయింది మూసీనది? పాదయాత్ర చేసిన ఒకరోజు షో చేసిన ఏమైంది? ఈరోజు హైడ్రా అన్నావు, హైడ్రా ఏడబోయింది? ఏదన్నా 13 నెలల్లో ఒక్క మంచి నిర్ణయం తీసుకున్నామని మనం చర్చించుకోవడానికి ఏమీ లేదు. అంటే మూసీకి దానికి కూడా బాధితులు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర వైపు పాదయాత్ర చేసిన నేను ఏమంటున్నా, అదే ఎక్కడ గుడ్డె దిశలో పడ్డట్టు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల ఆవేదన ఎట్లుందో అని మనకు అర్థమవుతుంది. గ్రామ సభలు పెడితేనేమో టీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తున్నట్టు, మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా అదే కదా మీకు స్పష్టంగా. ఎందుకు వస్తుందంటే ఇది ప్రజలు మీరు ఒక హామీ ఇచ్చిండ్రు, ఆ హామీలను అమలు చేయనప్పుడు ప్రజల నుంచి ఇట్లాంటి తిరుగుబాటే వస్తుంది. ఎక్కడ ఏ స్పేస్ ఉంటే ఆ స్పేస్ తిరుగుబాటు వస్తుంది, రాకుండా ఊరుకోదు కదా. ఇది తెలంగాణ సమాజం, చైతన్యవంతమైన సమాజం. తప్పకుండా వాళ్ళు ఎదిరిస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి ఇది చేయకుండా కేసీఆర్ కంటే నువ్వు బెటర్ చేస్తావు అన్నారు కాబట్టి నీ వైపు వచ్చిండ్రు. ఏది 1.1% తోని. సో నువ్వు చేస్తే కదా ఈ 13 నెలల్లో నువ్వు ధనా 2 లక్షలు తెచ్చుకోమన్నావు. ఏమైంది 2 లక్షలు? ఎక్కడైనా ఎవరికి ఎంత పర్సెంట్ అయింది? అందు గురించి అపోజిషన్లో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొండారెడ్డి పెళ్లి పోదామన్నాడు, ఎక్కడికైనా పోదామన్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా 4 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఉంది, మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలు. సో అపోజిషన్ పార్టీ కూడా కేసీఆర్ గారు కూడా నల్గొండ సభలో చెప్పిండు, మీరు మంచిగా పరిపాలించి మరో 5 ఏళ్ళు రమ్మని చెప్పిండు. హౌస్లో కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, మీరు మంచిగా పరిపాలించామని చెప్పిండ్రు. ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారు. అది ఇవ్వకుండా మీరు ఏ ఒక్క నిర్ణయం
ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తప్ప ఒక్క నిర్ణయం అని చెప్పండి, ఒక్క అప్లికేషన్ 2 అంటే సార్లు శ్రీనివాస్ గారు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఫలితం రిజల్ట్ అవుట్పుట్ ఎట్లా ఉంది? రిజల్ట్ అని అంటే ప్రజల సమస్యలని అణగదొక్కే ప్రయత్నం చేశారు, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి వేదిక ఎక్కడ ప్లాట్ఫామ్ దొరికినా సరే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఎక్కడ అన్ని చోట్ల కూడా ఏ చిన్న ప్లాట్ఫామ్ దొరికినా ప్రజలు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే కదా, అందు గురించి సోషల్ మీడియా ఊళ్ళో సభ పెడితే సభ, నువ్వు ఏడికి పోతే ఆడ ఎమ్మెల్యే ఎమ్మడి పడుతున్నారు కదా. ఇందిరమ్మ ఇళ్ళ కావచ్చు, నువ్వు ప్రతిదానికి ఎమ్మడి పడుతున్నావు. ఎందుకు ఎమ్మడి పడుతున్నారు? నీ దాంట్లో స్పష్టత లేదు, నువ్వు ఇచ్చిన హామీలలో స్పష్టత లేదు, నీ పరిపాలనలో స్పష్టత లేదు, నువ్వు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత లేదు. ఈరోజు ఎక్కడికి సీఓలు పోయిండు, ఏమన్నారు? ఓ మారిపోతుంది, వచ్చేస్తున్నాము, మోసి సుందరి గారు. ఏమైంది? ఒక్క నిర్ణయం మేడం, నేనేమంటున్నా, ఒక్క నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుంటే మనం మాట్లాడుకోవడానికి ఇది బాగుంది, ఇది దీంతో పాటు ఇవి కూడా తీసుకుంటే బాగున్నాడు అనడానికి అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయం లేదా నువ్వు? ఏ నిర్ణయం కాంక్రీట్ నిర్ణయం తీసుకోకపోతే, ఒక్క నిర్మాత్మకమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు ఏమోరుకుంటారు? అందుగురించి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ గొంతును ఇప్పుతున్నారు. ఇదేదో యూపీ బీహారు కాదు, ఈ తెలంగాణ సమాజం తప్పకుండా ఎదురిస్తుంది, ప్రశ్నిస్తుంది. నువ్వు అడిగినావు, నీకు ఓట్లు వేసినాం, నిన్ను ఎన్నుకున్నాం, నిన్ను ఎన్నుకున్నాక నువ్వు ఏదైతే అన్నవో చేయకపోతే ఊరుకోరు, 100% ప్రశ్నిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో ప్రజలకు చెప్పాలి, అటువైపు మంచిగా చేసే ప్రయత్నం చేయాలి. అంటే ప్రజల సమస్యలు ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేకుండా విని తీరాల్సిందే అనే విషయాన్ని ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించి మనం మాట్లాడుతాం. 14 నెలల కాలంగా కూడా ప్రభుత్వం ఏం చేసింది, కానీ దేన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ప్రజలు ఎక్కడ కూడా దాన్ని హైడ్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళని మాట్లాడే వేదిక ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాకు ఇక్కడ పథకాలు అమలు లేదు, అమలు చేయండి, మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, గోసపడుతున్నామని అన్ని వర్గాల ప్రజలు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన పరిస్థితి, బెదిరించిన పరిస్థితి, కేసులు పెట్టిన పరిస్థితి, వీటన్నిటినీ ప్రజల బాధను అణగదొక్కే ప్రయత్నానికి ఫలితమే ఇవాళ ప్రజల తీర్పు అని మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఖచ్చితంగా. అంటే ఒకటి ఏంటంటే మనం ఈ సోషల్ మీడియా పోల్ ద్వారా మరి అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న చాలా తెలివి ఉన్న ఆల్మోస్ట్ ఈ చదువుకున్న వాళ్ళే ఎక్కువ శాతము ఈ పోల్లలో పాల్గొంటారు. అట్లాంటి చదువుకున్న వాళ్ళందరూ ఏదైతే పోల్లో ఈరోజు 67% బీఆర్ఎస్ పార్టీ పాలనే బాగుండే, కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదని వాళ్ళు ఏదైతే ఓటు వేసి సోషల్ మీడియా ద్వారా మన తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం చెప్పాలని చూసిరో, అది గ్రామాలలో కూడా పరిస్థితి అంతకన్నా మెరుగ్గుంది ఈరోజు. ఎందుకంటే మనం ఒక తెలుగులో నానుడు ఉంది, నమ్మి నానబోస్తే కూర్చో బుర్రలైనట్టు. అది ఏదైతే మనకు వాళ్ళు ప్రభుత్వంలో రావడానికి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ అబద్ధపు హామీలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా చాలా తెలివిగా ప్రజల్ని నమ్మించి మోసం చేసి దాదాపు 420 హామీలు ప్రజలకు చెప్పి వాళ్ళైతే ఈరోజు వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఇచ్చిన హామీలు మాకు కావాలి, ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని కాకుండా ఏదైతే ఆయన రైతు బంధు 10,000 ఇస్తే మీరు 15,000 వేస్తా అన్నారు, లేదా రైతు భరోసా కింద 2 లక్షల రుణమాఫీ వెమ్మటే చేస్తా అన్నారు, మద్దతు ధర ఇస్తా అన్నారు. ఇవన్నిటిని కూడా నిలదీస్తుంటే ఎక్కడికక్కడ జనాలను నిర్బంధం చేస్తున్నారు. మొదట్లో ఏదైతే అప్లికేషన్లో ఇదే దరఖాస్తుల పేరు మీద ప్రజల్ని పిలిపించడం, అదే రైతు వేదికలో పిలిపించడం, మళ్ళీ అక్కడ కూడా రైతు వేదికలో రైతుల అధికారులు కూడా అందుబాటులో ఉండకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తద్వారా చాలామంది రైతులు దాదాపుగా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా 412 మంది రైతులు కూడా ఈ రాష్ట్రంలో గడిచినట్టు సంవత్సరంలోనే చనిపోయిన పరిస్థితి. అంటే ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే వాస్తవాలని, ఫ్యాక్ట్స్ ని వాళ్ళు మర్చిపోరు, ఉన్న విషయాలని. అంటే దానికి నిదర్శనమే ఈ కమెంట్ అని కూడా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈరోజు మనం చాలా మంది చూస్తుంటే ఎక్కడైనా కానీ వాళ్ళు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు మీ సోషల్ మీడియాలో వీక్ ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరిగినాయని వాళ్ళు ఏదో చెప్పొచ్చు, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈరోజు ప్రజల మనసుల్లో కేసీఆర్ గారు ఉన్నారు. నిరంతరం ప్రజల కోసమే, పేద ప్రజల కోసమే నిలబడ్డటువంటి కేసీఆర్ గారు ఎల్లప్పుడూ జీవితాంతం కూడా మన అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా ప్రజలు తలుచుకుంటారనే మాట వాస్తవం. అదొక్కటే కాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే ప్రజల నిర్బంధాలకు గురి చేయడము, వాళ్ళకి ఇచ్చిన హామీలను అడుగుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా తప్పు చేయడం వల్లనే ఈరోజు ప్రజలు మళ్ళీ
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుండే, ఇది కేసీఆర్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైతే తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఏమీ సాధ్యం కాదు, మనం మోసపోయినామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్న పరిస్థితులు క్లియర్గా కనపడుతున్న మాట వస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఏ వేదిక దొరికినా ప్రజలు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గ్రామ సభలు పెడితే ఏ పథకాలు కూడా అమలు కాలేదు, లిస్ట్ అంతా ప్రజలు చదువుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా ఈ పోల్కి సంబంధించి కూడా చూస్తే ప్రజలు ఏం చేస్తున్నారనంటే సమస్యలని లిస్ట్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే కూడా ప్రభుత్వ అనుకూల మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకుంటున్న మీడియా వీటన్నిటిని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఇది నిన్నటికి సంబంధించింది. ఇవాళ కూడా ప్రతిరోజు ఇటువంటి ఘటనలు జరుగుతున్నా వీటికి సంబంధించి ఎక్కడ కూడా వార్తలు రాని పరిస్థితి. ఇంకోవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా వాటి గురించి కూడా ఎక్కడ చిన్న వార్త రాయని పరిస్థితి. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వాడి హామీలు అమలు కాక ఇబ్బంది పడుతుంటే వాటి గురించి కూడా ఎక్కడ కనీసం కవర్ చేయని పరిస్థితి. అంటే మనం ఒకసారి ప్యాటర్న్ గమనించినట్లయితే అన్ని విషయాలని ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన సిచ్యువేషన్, ఇంకొక వైపు చూస్తే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, గతంలో ఎట్లా ఉండేదని దానికి సంబంధించి మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారనే మెన్షన్ చేసిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లా వ్యవహరిస్తుంది అనే దానికి సంబంధించి అన్నిటినీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ చర్యల్ని గమనిస్తున్నారు అనే దానికి సంబంధించి వెంటనే ఎట్లా ఉంది కవరేజ్, ఎట్లా ఉందంటే జాతీయ స్థాయిలో ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే డిఫరెంట్గా అంటే ఫామ్ హౌస్లో కూర్చొని ప్రజలు వాళ్ళ ఇండ్లలో సుఖంగా ఉండి అనేక సంక్షేమ పథకాలు రద్దుదారుడికి ఇచ్చిన వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు. ఇంకో ప్రభుత్వం ఎటువంటి చర్యలు అని అంటే సెటారికల్గా ప్రజలు ఎంత వ్యంగ్యంగా, అంటే ఏదో ఫామ్ హౌస్ అని వ్యంగ్యంగా ఏదో చెప్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రజలు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, ఎటువంటి కమెంట్స్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రజలు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టట్లేదు, అన్నీ గమనిస్తున్నారు అనేది వాళ్ళ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్పష్టంగా మనం అంటే జియోగ్రఫికల్గా భారతదేశంలో తెలంగాణ ప్రాంతం అనేది ఒక డిఫరెంట్ ఆలోచన. ఎందుకంటే చాలా చైతన్యమైన ప్రాంతం. ఒక లెఫ్ట్ కావచ్చు, దళిత బహుజన ఉద్యమాలు కావచ్చు, చాలా ఉద్యమాల నేపథ్యం. ఒక దశాబ్దం కాదు, దాదాపు అంటే కాకతీయుల నుంచి మొదలుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా చాలా చైతన్యమైన ప్రాంతం. ప్రశ్నలాగానే ప్రశ్నించే తత్వం ఉన్న ప్రాంతం. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పనికర మల్లయ్య అని వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే స్పష్టం ఆయన దగ్గర పోయి ఎట్లుంది పాలన అది అని అడిగితే మా తెలంగాణ మాకిచ్చి పోరా సార్, మీకు ఎందుకు ఇక్కడ ఈ తిరుగుడు, ఈ కష్టం ఎందుకు సార్ అని ప్రశ్నించిన పనికర మల్లయ్య కావచ్చు, ఈరోజు సోషల్ మీడియాలలో కావచ్చు, లేదా వివిధ రంగాలలో కావచ్చు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం కావచ్చు. అంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రశ్నించే తత్వం పుట్టుకతోనే వస్తుంది. అది ఎవరినైనా ప్రశ్నిస్తాడు. అందుగురించే కదా ఫ్యూడల్స్ మీద ఉద్యమాలు వచ్చి ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి ఈరోజు ప్రజాస్వామికంగా జరిగిన ఎలక్షన్లో స్పష్టంగా ఒక రిజల్ట్ ఇచ్చారు. నువ్వు రిజల్ట్ ఏమని ఇచ్చిండ్రు? డెమోక్రటిక్ స్పేస్లో ఇచ్చిండ్రు. కానీ నువ్వు డెమోక్రటిక్ స్పేస్లో డెమోక్రటిక్గా పరిపాలించకపోతే, డిక్టేటర్ లాగా పరిపాలిస్తే ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎట్లా ప్రశ్నిస్తారంటే నువ్వు ఏ అవకాశం రాకుండా అవకాశాన్ని క్రియేట్ చేసుకొని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈరోజు ఏమైంది? ఈరోజు మీ ఎడ్యుకేషన్ కమిషన్లో కమిటీ వేసుకున్న ఒక మానవ హక్కుల పౌర హక్కుల సంబంధించిన ప్రొఫెసరు అరగోపాల్ సారు ఆడ నల్లమల్ల సంబంధించిన అక్కడ గనులు తీసుకుపోతున్నారు. వాళ్ళ ప్రజల వాయిస్ వినడానికి, ప్రజల బాధ వినడానికి. ఆయన కొత్తగా వచ్చిన నాయకుడు కాదు, ఏ రాజకీయ నాయకుడు కాదు. మీ ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన సలహాదారుడిగా ఆయన పోతున్నంటే అరెస్ట్ చేస్తుంది. అదేవిధంగా హరీష్ రావు గారు ఆఫీసు మీద దాడి చేస్తుంది. ఎక్కడ కూడా మీరు ఎమ్మెల్యేల మీద దాడి చేస్తుంది, కార్యకర్తల మీద దాడి చేస్తుంటుంది, ప్రజల మీద దాడి చేస్తుంటుంది. ఈరోజు నిన్ను ముఖ్యమంత్రి చేసి మమ్మల్ని మంచిగా పరిపాలించే అన్న నీ కొడంగల్ లగాచర్ల ప్రజలను, లంబాడి తల్లులను, లంబాడి తమ్ములను ఈరోజు తీసుకుపోయి నువ్వు సంగారెడ్డి జైలు ఎత్తావు. నేనేమంటున్నా, నువ్వు ఏదైతే ప్రజాపాలన, ఏదైతే ఇంకొక పాలన అని చెప్పినావు కదా, ఆ పరిపాలన ఏం జరగట్లేదు. స్పష్టంగా ఇందిరమ్మ పాలన అన్నావు కదా, ఇందిరమ్మ పాలనలో లోపల జరుగున్నది ఏమిందంటే ఎమర్జెన్సీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రజాస్వామికవాదులు ఎవరిని కూడా నువ్వు ప్రశ్నిస్తారు. రామన్నపేటలో మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా గనులు మాకు కావాలని అక్కడ ప్రశ్నిస్తే అక్కడ నువ్వు జైళ్ళల్లో పెడతావు. నేనేమంటున్నా, నీకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా అపోజిషన్ లీడర్ల మీద దాడులు, కౌశిక్ రెడ్డి మీద దాడులు, ఇంకొక ప్రజానాయకుడి మీద దాడులు, ఒక్కరి మీద కాదు కదా ఈరోజు దాడులు. సో కాబట్టి నేనేమంటున్నా,
స్పష్టంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా పరిపాలించే అవకాశం తీసుకోవాలి. మళ్ళీ మిమ్మల్ని కోరుకోవాలి. అంతేగాని మీరు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మీకు సంబంధం లేని హామీలను అమలుపరిచే అవి కూడా ఈవెంట్ టు ఈవెంట్ తీసుకురావడం వల్ల ఏమవుతుంది, మీరు గట్టిగా మాట్లాడితే ఏమంటారు, కమిషన్లు వేస్తారు. ఈరోజు కరెంటు మీద కమిషన్ మీద ఒక 6 నెలలు, ఇంకొక కాళేశ్వరం మీద కమిషన్ మీద 6 నెలలు. ఈ కమిషన్ల ద్వారా, చర్చల ద్వారా, దీనివల్ల ఏం సాధించినాం మనం? ఈరోజు ఏం సాధించలేదు. ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, లేదా ఇంకొక పింఛను అవ్వకు నువ్వు అన్న 2000 ఇచ్చినావా, లేదా ఒక పొలానికి నీళ్ళు ఇచ్చినావా, ఇంత మందుబద్దాలు ఇచ్చినావా, లేదా గొర్రె పిల్లలు ఇచ్చినావా, 4 ఉద్యోగాలు ఇచ్చినావా? ఏం లేదు కదా. నువ్వు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను ఇచ్చిన లెటర్లు పెట్టి ఫోటోలు దిగినావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. నువ్వు ఏం చేస్తున్నావో, నీ కార్యాచరణ ఏందో మొత్తం తెలుసుకునే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు స్పష్టంగా. సో కాబట్టి కాంగ్రెస్కు హామీల మీద ఒక అవకాశం ఇచ్చిండ్రు, ఆ హామీలను అమలుపరిస్తే బాగుంటుంది. అంతేగాని నువ్వు ఇచ్చిన ప్రజల మీద కేసులు పెట్టి జైల్లో పంపిస్తే ఏం సాధిస్తావు నువ్వు? దీనికోసం నిన్ను తీసుకొచ్చింది, దీనికోసమా? ఏమని వేసిండు అవ్వయ్యವರು? మాకు 2000 ఇచ్చిండు కేసీఆర్, నువ్వు 4000 ఇస్తా అంటే నీకు వేసిండు ఓటు. నువ్వు 5,000 నుంచి నువ్వు 7,500 చేస్తానంటే చేసారు, కౌలు రైతులకు చేస్తానంటే చేసారు, కౌలు కూలీలకు చేస్తానంటే చేసారు. నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇవ్వలేగా. మా ఆడబిడ్డలకు 2,500 ఇస్తానంటే మా ఆడబిడ్డలంతా ఓట్లు వేసారు. పెళ్ళిళ్ళు అయితే నువ్వు తులం బంగారం అంటే ఆశపడరు. తులం బంగారం అంటే అరే నువ్వు తులం బంగారం ఇస్తావు, కేసీఆర్ 1,16,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం అంటే తులం బంగారం ఇంకో కొంచెం ఆశపడ్డరు. నువ్వు ఆశపడ్డ అమలు చేయలే కదా. అమలు చేయకపోగా నువ్వు మాట్లాడే శక్తులను కూడా ఆపుతెట్లా, మాట్లాడే గొంతుకలను కూడా ఆపుతెట్లా? నేనేమంటున్నా, ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా, ఏదైతే మొన్నటిదాకా ప్రజల గొంతుకను మాట్లాడిన కోదండరామరెడ్డి మాట్లాడాలి, ఆ మల్లయ్య మాట్లాడాలి, ఇంకొక నాగునూరు మురళి మాట్లాడాలి. ఇప్పుడు ఏడవైన ప్రయత్నం అరగోపాల్ను అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడాలి కదా. అరగోపాల్ ఏమైనా రాజకీయ నాయకుడా, తీవ్రవాద, ఉగ్రవాద, ఏంది ఆయన? అక్కడ చెంచు ప్రజలలో ఉన్న గరిజాలు పోతున్నాయి, వాళ్ళ బాధలు వినడానికి పోతున్నాడు. ఒక కాగితం రాసి ప్రభుత్వానికి ఇస్తాడు. నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టుకున్నావు కదా, ఎడ్యుకేషన్ సలహాదారుడిగా పెట్టుకున్నావు కదా నువ్వే. ఆయన ఒక 6 దశాబ్దాల నుంచి పౌర హక్కుల కోసం, మానవ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారు. ప్రభుత్వ చర్యలని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చేసినా కూడా మాట్లాడరు వాళ్ళు. సో తెలంగాణ సమాజం నీలాంటి వాళ్ళని చాలా మంది చూసింది మేడం. దిస్ ఇస్ నాట్ కేర్. అంటే వాళ్ళని మేధావులుగా గుర్తించడం కూడా మానేసిన పరిస్థితి. పదవులు ఇచ్చిన వాళ్ళు పదవులు ఆపేసారు. ఇప్పుడు ఆకునూరు మురళి మాట్లాడాలి. 49 మంది బిడ్డలు చనిపోతే నువ్వు మాట్లాడాలి కదా, బయటకు వచ్చి నువ్వు అడగాలి కదా. తల్లిలో కోత బాధ తెలవాలి కదా. నువ్వు తండ్రివే కదా, ఓ బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు కదా. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఈ కోదండరాం ప్రొఫెసర్ ఉన్నాడు కదా, మరి దేశం మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మొత్తం ఆ పాలన ఆగమైపోయిందని చెప్పి కదా, తెచ్చుకున్న తెలంగాణ మొత్తం కథమైందన్నాడు కదా. మరి ఇప్పుడు మాట్లాడాలి, గనులన్నీ పోతున్నాయి, మాట్లాడాలి. లగాచర్ల ప్రజల దగ్గరికి పోవాలి, చెంచు బిడ్డల దగ్గరికి పోవాలి. నిన్నటిదాకా నువ్వు తిరిగావు కదా కాలుకు బల్పం కట్టుకొని. అశోక్ నగర్లో పిల్లలను దాడులు చేస్తుంటే ఆడికి పోవాలి, కోదండరాం సార్ పోవాలి. ఇప్పుడు మరి మళ్ళీ ఏడ మాట్లాడుతున్నాడు? అత్త లేదు, పత్త లేదు. నేనేమంటున్నా, మీరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడనియాలి. ఇప్పుడు అరగోపాల్ సార్ మీ దాంట్లో మెంబరు, వాళ్ళే పెట్టుకున్నారు ఎడ్యుకేషన్ కమిషన్లో సలహాదారుడిగా పెట్టుకున్నారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేసినావు? హరీష్ రావును అరెస్ట్ చేస్తా అంటే ఒక లెక్క, కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తా అంటే ఒక లెక్క, రేపు భగత్ను అరెస్ట్ చేస్తా అంటే ఒక లెక్క. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజల పక్షాన పోరాడుతారు. అరగోపాల్ ఏం చేసిన అంటున్నా, నేను ఎందుకు మాట్లాడొద్దు అంటున్నా, లగాచర్ల ప్రజలు ఎందుకు మాట్లాడొద్దు అంటున్నా. కాబట్టి అప్రజాస్వామికంగా నువ్వు అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండి, మళ్ళీ ఇంకోసారి అవకాశం తీసుకోండి ప్రతిపక్ష పార్టీ చెప్తుంది మీకు ఆ సలహా. అంటే ఈ మౌనాల వెనక, అబద్ధపు ప్రచారాల వెనక ఉద్దేశాలు ఏమున్నాయో వాటి గురించి మనం వివరంగా మాట్లాడదాం. భగత్ గారు, అంటే ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కమిషన్లు వేసి ఇంకేమైనా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఏం పేరు వస్తుందని అంటే కమిషన్ల ప్రభుత్వం. గతంలో వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉన్నా కమిషన్ల ప్రభుత్వం అనే పేరుని, స్కాములు చేస్తారన్న పేరుని మూటగట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంటే బయట వార్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సౌత్ పోస్ట్ దానికి సంబంధించి 10% కమిషన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళని కూడా వదలట్లేదు అనే ఇంకో చర్చ కూడా జరుగుతుంది. వాస్తవం. ఎందుకంటే స్థానికంగా ఇదివరకు గతంలో ఎమ్మెల్యేగా మా నియోజకవర్గంలో ఉండి కేసీఆర్ గారు దాదాపుగా మా ఒక్క నియోజకవర్గానికి 180 కోట్లు ఇచ్చారు. ఈ 180 కోట్ల వరకు నా దురదృష్టం ఏంటంటే మొదటి 5 సంవత్సరాల మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉండే, తర్వాత వచ్చిన 5 సంవత్సరాలలో కరోనా రావడం, తర్వాత మా నాన్నగారు నేను వచ్చినప్పుడు దాదాపు 180 కోట్లు ఏదైతే ఇచ్చినారో దాదాపు ఎక్కువ శాతం కూడా తాండాలను మిగతా మన హైవేలకు అనుసంధానం చేస్తూ రోడ్ వైడనింగ్ చేసి ఇచ్చినాం.
సో మొన్న మేము ఒక అతిపెద్ద కాంట్రాక్టర్, ఆయన ఇదివరకు స్టేట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేసినాడు. ఆయన ఫోన్ చేసి, అన్న ఇది మరీ దారుణంగా ఉంది, ఆ రోడ్డు అటు సైడ్ పోతే మనం ఎప్పుడో ఇచ్చినాము, సరే ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యేకైనా చెప్పి అది చేయండి అంటే, అన్న మీరు ఒక్కటి మాత్రం వాస్తవము, మేము గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ప్రస్తుతం మా పరిస్థితి పెనం మించి పోయి పొయ్యిల పడ్డట్టు అయిందన్న, మీరు దండం పెడతా మమ్మల్ని మాత్రం క్షమించాలన్నారు. దాని మీద క్షుణ్ణంగా అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటే నిజంగా ఈరోజు ఏదైతే ఈ కథనాలు వచ్చినాయో 10% అనేది ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా నడుస్తున్నాయని మాత్రం అతను చెప్పిన మాట వాస్తవం. ఇదివరకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే ప్రజలకు లబ్ధి చేకూరుతుందో ఆ క్రమబద్ధీకరణగా కాంట్రాక్టర్ను సెలెక్ట్ చేసి ఏ పనికి ఫస్ట్ ఇస్తే ఆ పని పూర్తవుతుంది, ప్రజలకు తద్వారా న్యాయం జరుగుతుందో ఆ క్రమబద్ధీకరణ ఇచ్చినప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ నేడు ఎంత నిజాయితీగా పనిచేయాలి, పలానా పని చాలా ఇంపార్టెంట్ అని తెలిసి మేము పనిచేసినా కానీ మాకు బిల్లులు రాకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము తలొగ్గేది లేదు, అవసరమైతే ఎప్పుడైనా రాని కానీ మేము తలొగ్గేది లేదు. దానికోసం మేము ఆ కొద్ది కూడా ఇచ్చేస్తే మాకు మిగిలిందే ఉండదు, తద్వారా మేము కూడా చేయలేమన్నా అని దండం పెడుతున్న పరిస్థితి. ఇంత దారుణంగా ఒకవైపు మనం ఈరోజు ప్రస్తుత అంటే గత ప్రభుత్వానికి నేడు ప్రస్తుత ప్రభుత్వాన్ని చూసుకుంటే, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఇంత ఇస్తారా, మేము అంతకన్నా ఎక్కువలేమా, వాళ్ళు 10,000 ఇస్తే బిచ్చం వేసినట్టు మేము 15,000 ఇస్తామని అడ్డగోలుగా హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి, ఆయన నోటికి ఎంత వస్తే అంత దాదాపు 420 హామీలు ఆయన 410 కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఒకవైపు ఉంటే, ఇక్కడ నిజాయితీగా ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్టర్లకు ఇస్తే స్థానికంగా రోడ్లు పడవా? ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ అంత ఇబ్బంది పడుతున్నారని తెలిసి, ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ ఇస్తేనే కదా నువ్వు వేసిన ఈరోజు నువ్వు ఏదైనా నిధులన్నీ కూడా కొంతమంది అందులో కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే మల్లుతున్నాయనే ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. అంటే తెచ్చిన అప్పులు ఇన్ని అప్పులు తీసుకొచ్చిండ్రు, తీవ్ర స్థాయిలో అప్పులు చేసిండ్రు, మరి ఈ అప్పులు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు అని అంటే దానికి సమాధానం లేని పరిస్థితి. అంటే గతంలో ఉన్న అప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ఫామ్ హౌస్ అని ఎట్లా ఊదరగొట్టిండ్రో ప్రజలని, అప్పులకు సంబంధించి కూడా ఊదరగొట్టి ప్రజలని మభ్యపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి గతంలో చేసిన అప్పులు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే అభివృద్ధి రూపంలో కనిపిస్తున్నాయి, సంక్షేమం రూపంలో కనిపిస్తున్నాయి, అన్ని విధాలుగా కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ చేసిన అప్పులు ఎక్కడ కనిపించని పరిస్థితి, ఉల్టా ఇంకా ఇటువంటి కథనాలు వేయించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎఫ్ఆర్బిఎం మించి ఇంకా 50,000 కోట్ల అప్పు కావాలంటే వాళ్ళకి ఏం కావాలి, దానిని మాత్రమే ఇది వాళ్ళ అనుకూల మీడియాలో వచ్చిన వార్త ఇది. అవును, ఏదైతే కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలోనే చెప్పారు ఈ మాట కూడా, మనం తెచ్చుకున్న తెలంగాణని బంగారు పదంలో నడిపిస్తున్నాం, ఈ 5 ఏళ్ళు కనుక మీరేదైనా తప్పు చేస్తే మళ్ళా మొదటి పరిస్థితులకు వస్తాయని ఏదైనా అన్నారో ఈరోజు ముమ్మాటికి అదే కనపడుతుంది. మనం తీసుకొచ్చిన అప్పు కన్నా దాదాపు ఇప్పుడు 3 రేట్ల అప్పు చేసి ఇంకా ఒక 50,000 ఇంకా మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఇది తెలంగాణని నట్టేయడం ఉంచడం తప్ప వేరే ఆలోచనే లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ఒక దుర్భర పరిస్థితుల్లో వెళ్ళబోతుందని చెప్పడానికి ఈరోజు ప్రస్తుతం వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళు వేసినటువంటి ఎఫ్ఆర్ఎంబికి మించి మీ ఇంకా 50,000 కోట్లు అడుగుతున్నారు. అంటే ఇక్కడి నుంచి 1 సంవత్సరంలోనే ఇదంతా, ఇక్కడి నుంచి ఒక 4 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎంత దుర్భరంగా మారుతుందని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాలలో మొన్న ఇలా గురువే ఉన్నాడు కదా, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో డైరెక్ట్ నేరుగా చెప్పారు, నిజంగా ఒక సుస్థిరమైనటువంటి పాలసీలు కనుక ఇండస్ట్రియల్ పాలసీలు కనుక ఉంటే ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో అత్యంత ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ గురువు గారే చెప్పినారు. ఒక ప్రెస్ సాక్షిగా ఒక మీడియా సాక్షిగా వాళ్ళే చెప్పుకున్నారు. ఈయన ఎంత ఒప్పుకోకపోయినా దేశం గమనిస్తుంది, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గమనిస్తున్నాడు. తెలంగాణలో ఎందుకు విజయం సాధించగలిగారు, మన ప్రస్తుత మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధించలేరు అనేది వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఈయనకు మాత్రం అవి ఏం కనపట్లేవు. అది కాకపోగా ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి అప్పులను వాళ్ళు అత్యంత ఎక్కువ అప్పులని ఈరోజు చెప్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తున్నారా, దేని నుంచి ఇస్తున్నారు, మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలు ఏదైతే ఊదరగొట్టిరో ఈరోజు అదే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఈ 10,000 ఇచ్చినప్పుడు నువ్వు బిచ్చమన్నావు, ఈరోజు 10,000 ఎందుకు వేయలేకపోతున్నావు, ఆ రోజు బోనస్ అన్నావు, మొత్తం ఏ ధాన్యం పండించినా ఈరోజు బోనస్ ఓన్లీ సన్న బియ్యానికి ఎందుకు అంటున్నావు, ఆ రోజు ఏదైతే రైతు మొత్తంగా రుణమాఫీ కింద 2 లక్షలు తక్షణమే చేస్తానో ఈరోజు కేవలం కొద్ది 20% మాదికి ఎందుకు చేసి చేతులు దులుపుకుంటున్నావు అని చెప్పేసి పథకాల ఇంప్లిమెంటేషన్ కంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత మండలానికో గ్రామం అని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా అన్ని కోతలు విధించే ప్రయత్నమే. ప్రజల్ని మేము గతంలో తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో కొన్ని సంక్షేమ పథకాలకు దళిత బంధు లాంటివి యూనిట్ల ప్రకారం మేము చెప్పినాం. ఎక్కడ కూడా ఒక గ్రామానికి ఇస్తామని చెప్పేసి ఉదరగట్లేదు. మేము ఎక్కడైనా కానీ యూనిట్ల ప్రకారం చెప్పండి, అట్లా కూడా చెప్పమానండి. తద్వారా రాష్ట్ర జనాభా ఎంత,
రాష్ట్ర జనాభాలో నువ్వు ఏ సంవత్సరం వరకు ఎంతమందికి ఇస్తావో మాకు తెలుస్తుంది. ఊర్ల పేరు చెప్తున్నారు. ఊర్లు కొన్ని గ్రామాలలో 300 ఉంటే కొన్ని గ్రామాలలో 5,000 జనాభా వరకు ఉన్నారు. ఏ గ్రామాన్ని సెలెక్ట్ చేస్తున్నావు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నావు క్లస్టర్లు అనే దాని మీద నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చాలా విసిగెత్తిపోయి ఉన్నారు. వీళ్ళకు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కూడా రేపు రాబోయే గ్రామ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్న కసితో ఉన్నారని మాత్రం ఈరోజు ప్రజలు చూస్తున్న సంగతి తెలియజేస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే చెప్తున్నవే తప్పుడు లెక్కలు, ఆ చెప్పే లెక్కలకు కూడా ఏ ప్రామాణికతతో చెప్తున్నారు ఒక స్పష్టత లేదు. ప్రజలు ఒకవైపు చీదరించుకుంటున్నారు, ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు, తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిజంగా తెచ్చిన అప్పులన్నీ ఏం చేసిండ్రు అనే దానికి సమాధానం లేదు, కానీ మళ్ళా ఉల్టా వైఖరిని మార్చుకోవట్లేదు. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏది పరిస్థితులు ఎట్లా ఉన్నా మీరు పని చేయట్లేదని ప్రజలు వ్యతిరేకిస్తున్నా, చీదరించుకుంటున్నా, కనీసం ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా కూడా వైఖరి మార్చుకోవట్లేదు, అదే పందాన్ని కొనసాగిస్తుందంటే షేమ్లెస్ కాంగ్రెస్ అని మాట్లాడాల్సిన అవసరం ఉందా? స్పష్టంగా ఏ నాయకుడికైనా అంటే ప్రజలలో వచ్చినప్పుడు నాయకుడికి ప్రజల మీద కన్సర్న్ ఉండాలి ఒకటి. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని కావచ్చు, ఆ ప్రజలను కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఒక ప్రేమ, కమిట్మెంట్, కన్సర్న్ ఉండాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడ జై తెలంగాణ అంటే నక్సలేటు అనే ముద్ర నుంచి తెలంగాణను తీసుకొచ్చి 10 ఏళ్లలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసిండు అంటే కేసీఆర్ గారికి ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల మీద ఒక కన్సర్న్ ఉంది. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రికి ఏముందంటే ఆయన పదవి ఒకటే ఆయన లక్ష్యం పెట్టుకొని వచ్చిండు స్పష్టంగా. నీకు ఎందుకంటే మొత్తము నువ్వు రేవంత్ రెడ్డిని స్టడీ చేస్తే 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఆయన కాలాన్ని తీసుకొని స్టడీ చేస్తే ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఒక లక్ష్యమే ఉంది తప్ప ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేద్దామని లక్ష్యం ఎక్కడ కూడా కనిపించదు. మీరు మొత్తం దుర్బిని పెట్టి చూసినా కనిపించదు. ఆయన స్టేట్మెంట్లు అనుకోండి, ఆయన స్పీచ్లు అనుకోండి, ఏదైనా తీసుకోండి. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? ముఖ్యమంత్రి కావడం. ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన లాభం ఏంది? ఆర్థికంగా బలపడడం. అంతేగాని ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇన్ని నీళ్ళు ఇద్దాము, ఇన్ని పైసలు ఇద్దాము, ఇంత ఆర్థికంగా డెవలప్ చేద్దాము అనే ఆలోచన కూడా ఎక్కడ కూడా లేదు. అందుగురించే కదా వాళ్ళు ముఖ్యమంత్రి లక్ష్యంగానే హామీలు ఇచ్చిండ్రు. సో కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారేమో చినుకు రూపాయి జమ చేసి ఈరోజు 64 లక్షల టన్నులు అండి 2014 వరకు వరి ధాన్యం ఉత్పత్తి 10 ఏళ్లల్లో 1,60,00,000 ఎట్లా పోయిందండి? వట్టిగానే పోయిందా? ఆగమాగం అడివడే మన అల్ల దీపం అద్భుత దీపం మంత్రం ఎత్తే పోయిందా? లేదా చేతబడి చేస్తాయిందా? అంటే రేవంత్ రెడ్డి అండ్ ఆయన అనునీయులు, ఆయన వర్గం వాళ్ళు, ఆయనకు నచ్చిన వాళ్ళకి లబ్ధి చేకూరడానికి ఆయన అన్ని పనులు చేస్తున్నాడని ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పరిపాలన అనేది మనకంటే ముందు కర్ణాటకలో ఎక్స్పీరియన్స్ చేసిండ్రు. అంటే అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ లో ఇక్కడ ఇంకో చోట జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉంది అని అంటే ఇప్పుడు ఒకసారి కర్ణాటకకు సంబంధించి మనం ఇక్కడ వార్త చూస్తే ముడా స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్ ఉందని చెప్పి మనం ఇక్కడ వార్తను మొత్తం ఓవరాల్గా గమనిస్తే సిద్ధరామయ్య కుటుంబ సభ్యులకు లబ్ధి చేయడానికి ఇదంతా చేసినట్టుగా తమ విచారణలో తేలిందని ఈడీ తెలిపింది. అంటే ఇటువంటి వార్తలు భవిష్యత్తులో ఇక్కడ కూడా చూడబోతామా? చూడమని మీరు బాగా మాట్లాడుతున్నారు, చూస్తున్నాం కదా. తిరుపతి రెడ్డి, కొండారెడ్డి, ఇంకో రెడ్డి అందరు వచ్చారు కదా. ఫ్యామిలీ వచ్చింది కదా. ఈ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు వ్యవస్థలన్నీ దగ్గర పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు కదా. రేపు ఇప్పుడు ఆయన మేనేజ్ చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా వాళ్ళ ఆ విషయం బయటపడిపోయింది. అవునండి, మనం చూస్తూనే ఉన్నాం కదా రోజు. వాళ్ళు ఏ ఆర్డీఓలో ఫోన్ చేస్తున్నారు, ఎన్ని భూములు కబ్జా చేస్తున్నారు, మొత్తం ఎక్కడ ఉంది ఫ్యామిలీ? రాజకీయంగా ఎక్కడ ఉంది? ఉద్యమాలలో ఉందా? గతంలో నేను చెప్తున్నా స్పష్టంగా, గతంలోనూ కుటుంబ పాలన అన్నావు, అది పెద్ద చర్చ. ఈరోజు కవిత గారు ఉద్యమంలో ఉన్నారు, కేటీఆర్ గారు ఉద్యమంలో ఉన్నారు, హరీష్ రావు గారు ఉద్యమంలో ఉన్నారు. మొత్తం ఉద్యమంలో పుట్టిన నాయకులు కదా వాళ్ళు. నీ తిరుపతి రెడ్డి, నీ కొండారెడ్డి, ఇంకో రెడ్డి నీ అన్నదమ్ములు ఏ ఉద్యమంలో ఉన్నారు? ఏ రాజకీయాలలో ఉన్నారు? సర్పంచ్ అయినరా, వార్డు మెంబర్ అయినరా, ఎంపీటీసీ అయినరా, జెడ్పీటీసీ అయినరా? ఎట్లా బయటకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆర్థికంగా బలపడడం కోసమే కదా. స్పష్టంగా తెలంగాణ సమాజం చూస్తుంది. ఎవరు వీళ్ళంతా అడుక్కుంటుంది? ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా నలుగురు? రాత్రి ఎట్లా లీడర్లు అయినరు? ఎట్లా కబ్జాలు చేస్తున్నారు? ఎట్లా ఆఫీసర్లు పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళ వెనకాల? ఎట్లా కాన్వాయ్ వస్తుంది? ఎవడండి తిరుపతి రెడ్డి? ఊహిత తిరుపతి రెడ్డి ఏ వార్డు మెంబరా, సర్పంచా? నువ్వు ఎట్లా తీసుకుపోతావు అంటే స్పష్టంగా కలెక్టర్ సెల్యూట్ కొడుతున్నాడు. ఈరోజు ఈ భారతదేశంలో అత్యున్నత స్థానము కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు సెల్యూట్ కొడుతున్నాడు నీకు తీసుకొచ్చి. ఏంటి నీ హోదా?
అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అనేది ఒక లక్ష్యము, ప్రజలు అనేది లక్ష్యం కాదు, ప్రజలు అనేది లక్ష్యం కాదు. కాబట్టే కదా ఏ హామీని కూడా అమలు చేయకుండా ఆయన దర్జాగా ఈరోజు 13 నెలలు ప్రభుత్వాన్ని నడుపుకోబోతున్నాడు కదా. ఎవరైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా. చివరికి ఆయన ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన ప్రజల మీద కూడా కేసులు పెట్టి తన వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి భూములు గుంజుకున్నట్టు ఎంత ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చినా కూడా, మొత్తం తీవ్ర నష్టం చేసినా కూడా, నెగిటివ్ అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు, భూములు మాత్రం లాక్కుంటామని చెప్పేసి చెప్తారు. దీంట్లో ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఏదైతే ఇప్పుడు మన ఈరోజు ప్రధానంగా చాలా ఇప్పుడు రాసినటువంటి కథనంలో ఏదైతే ఉందో, కర్ణాటక ముఖ్యమంత్రిని ఈ ముడా స్కామ్లో ఏదైతే ఈడీ విచారిస్తున్నదో, మనం కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళు ప్రభుత్వం వచ్చి మన దగ్గర ఎలక్షన్ జరుగుతున్న సమయంలో వాల్మీకి స్కీమ్ కింద జరిగినటువంటి వాల్మీకి స్కామ్ కింద జరిగినటువంటి దాంట్లో అక్కడి నుంచి నేరుగా ఇక్కడ చాలా మంది అకౌంట్లలో పైసలు పడ్డాయి. వీళ్ళమే తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పి మనం ఈడీకి రాసినాం. ఈరోజు ఈడీ కానీ ఒకవైపు ఏసీబీ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులైనటువంటి మన నాయకుల మీద పడ్డాను తప్పితే, అక్కడ అఫీషియల్గా ఈరోజు ఏదైతే వాళ్ళని డైరెక్ట్గా ఈడీలో ఆ ముఖ్యమంత్రిని ఏదైతే చేర్చినారో, తక్షణమే ఇక్కడ కూడా మనం జరిగింది ఇక్కడ వాల్మీకి స్కామ్లో నేరుగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అకౌంట్లో పడ్డాయి, ఎవరెవరైతే అకౌంట్లో పడ్డాయో ఆ పైసలు ఎక్కడైతే ఉపయోగించారో వాళ్ళని కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు ఈరోజు ఈడీ ఇంకా కూడా ఈ తెలంగాణకు రావడం. ఒకవైపు మనం గతంలో చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద పడ్డది. ఈ రోజు వరకు న్యూస్ రాలే, అక్కడ ఏం జరిగింది, ఎందుకు పోయినారు, ఏం తీసుకొచ్చినారు అనే దాని మీద ఒక్క న్యూస్ బయటికి రాలే. కనీసం ఇప్పుడైనా కర్ణాటక ముఖ్యమంత్రినే ఈరోజు సిద్ధరామయ్య గారిని ఈడీలో ఆ ఛార్జ్షీట్లో ప్రధాన నిందితుడిగా చేర్చిన విషయం ఈరోజు కనపడుతుంది. మేము మళ్ళా కూడా అదే చెప్తున్నాం. ఈరోజు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో కళ్ళ గట్టినట్టు కనపడుతున్నది. ఈరోజు వాల్మీకి స్కామ్ జరిగిందని చెప్పేసి నేరుగా అన్ని కథనాల్లో మనం గతంలోనే చూసినాము. ఇప్పటికైనా ఆ అకౌంట్లలో ఎవరెవరి అకౌంట్లో పడ్డాయి వాళ్ళని కూడా తీసి వాళ్ళని కూడా విచారిస్తే ఈడీకి కొద్దిగా చిత్తశుద్ధి ఉంది. ఇది కేవలము ఒక పార్టీ కోసమో కేంద్రం కోసమే కాదు, ప్రజల కోసం నిజంగా ఎక్కడైనా అవినీతి జరిగితే దాని మీద కూడా పోరాడుతుందని కొద్దిగైనా దాని మీద విశ్వాసం వచ్చేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కామన్ అండి. ఎందుకంటే మేము గతంలో అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒకసారి ఒక మంచి సంభాషణలో చెప్పినారు, A to Z అవినీతులు ఉన్నాయి, మొత్తం A to Z వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని స్కామ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి స్కామ్లన్నీ గతంలో మేము ప్రభుత్వంలో కూడా చెప్పినాం. కొత్తగా ఈ ముడా స్కామ్ అనేది, వాల్మీకి స్కామ్ అనేది, వాళ్ళ స్కామ్ల ద్వారానే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం సాధించుకున్న దగ్గర నుంచి ఈ ప్రజలు నట్టేయడం ముంచింది కూడా కేవలం స్కామ్లు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకురు తప్ప ప్రజల ఆస్తి ఏనాడు పెంచలేదు. కానీ ఇది కూడా నేడు కర్ణాటకలో ఆల్రెడీ బయటపడ్డది. నేడు ఇక్కడ కూడా అన్నట్టుగా వాళ్ళ అన్నదమ్ముల ఆస్తులు అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడెక్కడ ఎప్పుడు దొరుకుతాను వాళ్ళు కూడా మీద నిఘా ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా ముందుకెళ్తూ ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడకుండా ఉంటారో అక్కడనే చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఎందుకంటే కేవలం అన్నగారు ఇందాక చెప్పినారు క్లియర్గా, రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉండి తెలంగాణ కోసం పోరాడి ఈరోజు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితక్క లాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, మినిస్టర్లుగా చాలామంది మా మధ్యలో ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏముందండి, సర్పంచ్ కూడా కానీ వాళ్ళని ఈరోజు ముందర పెడుతూ అసలు ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని ఆ రోజు అనాలనిపించిందో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీడియా సాక్షిగా చెప్పాలి ఒకసారి. ఆ రోజు గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే అడ్డగోలుగా విమర్శించారో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నీ సొంత తమ్ముని అధికార వేదికల మీద ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు అంటే పరిపాలనలో వైఫల్యాలను కావచ్చు, చేసిన తప్పులను కావచ్చు కప్పిపుచ్చుకోవడానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. అంటే అక్కడ కవర్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి అయిపోయింది, ఆ టైం దాటిపోయింది. అంటే ఇక్కడ కూడా అంటే తెలంగాణలో కూడా చాలా అతి తక్కువ సమయంలో కవర్ చేసుకోలేని పరిస్థితికి కూడా కాంగ్రెస్ వచ్చేసిన విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన అని అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే గత కొద్ది నెలల కాలంగా కూడా చూస్తున్నాం ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎక్కడైనా ఆగితే బాగుండని ప్రతిరోజు ఆశిస్తున్నాం కానీ ఎక్కడ ఆగని పరిస్థితి, కనీసం పట్టించుకోని పరిస్థితి. ఇది ప్రభుత్వ వైఫల్యం కారణంగానే, పరిపాలన వైఫల్యం కారణంగానే, ఇది కూడా పరిపాలన వైఫల్యం కారణంగానే. అంటే నేను 2014 కంటే ముందు ఇలా గురువు గారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో బాలగోపాల్ సార్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. అప్పుడు మానవ హక్కుల వేదిక HRFలో పనిచేయడం జరిగింది. సో అప్పుడు ఈ రైతుల ఆత్మహత్యలు అనేది చాలా భయంకరంగా ఉండే పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూడండి ఎక్కడ కూడా, ఎందుకంటే ఒక 10 లక్షలకు 5 లక్షలకు అయ్యే భూమి 20-30 లక్షలు పోయింది. అంటే ఏమనేదంటే రైతు, నాకు అంత కష్టంతో మూల అమ్ముకుంటా, మూల అమ్ముకొని నేను బిడ్డ పెళ్లి చేసుకుంటా, ఓ మూల అమ్మితే నేను ఇల్లు కట్టుకుంటా అనే ధైర్యం ఉండేది. ఈరోజు అంత ధైర్యాన్ని ఎట్లొచ్చింది అంటే 10 ఏళ్ళ పరిపాలనలో వచ్చింది. ఈరోజు ఆ హామీ నుంచి నువ్వు కిందికి తీసుకొచ్చేసరికి, ఆ ధైర్యం ఇవ్వకపోయేసరికి ఈరోజు రైతులు
బ్యాంకులో చనిపోవడం ఏందండి? షేమ్లెస్, షేమ్లెస్. ఇది మనం తెలంగాణలో ఉండడం. బ్యాంక్ వెళ్ళి చనిపోవడం ఏంది? ఎంఆర్ఓ ఆఫీసులో అధికారమైన పరిపాలన చేసే ఎంఆర్ఓ ఆఫీసులో ఫస్ట్ మెజిస్ట్రేట్ ఇన్ ద రెవెన్యూ ఎంఆర్ఓ గారు. సో ఎంఆర్ఓ గారు ఆఫీసులో మరి రెవెన్యూ ఆఫీసులో పోయి సూసైడ్ చేసుకోవడం ఏంది? బ్యాంకులోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఏంది? మరి ఎక్కడ ఇచ్చినావు నువ్వు 2 లక్షల అప్పు రుణమాఫీ చేస్తే వీళ్ళందరూ ఎందుకు చనిపోవాలి? కాబట్టి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనము పోతున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఇట్లా నడిచింది, ముందుకు పోయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ పోయింది. రియల్ ఎస్టేట్ ఏంది? అప్పులు తీసుకొచ్చే కదా అండి బిజినెస్ చేసేది. ఏ బిజినెస్ మీద అయినా ప్రపంచంలో చిన్న కింది నుంచి పొంది ఆడ వరకు ఏదో బ్యాంకులోనో లేదా హ్యాండ్లోనో ఎక్కడి నుంచో అక్కల దగ్గరనో తమ్ముల దగ్గరనో బావల దగ్గర నుంచి వచ్చి పెట్టుబడి పెడతారు. ఓ 10 రూపాయలు కలిసి వస్తాయని అనుకుంటాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో ఎందుకు పడిపోయింది ఇది 1 ఇయర్లా అంటే స్పష్టంగా నీ నిర్ణయాలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే పాలసీలు, ఒక్క పాలసీ కూడా నువ్వు అసెంబ్లీలో తీసుకుంటే పాలసీ ప్రజలకు ఉపయోగపడేది లేదు. ఎట్లా వ్యాపారం ముందుకు పోతుంది? ఎట్లా ధైర్యం వస్తుంది? అంటే ఉపయోగం విషయం పక్కన పెట్టండి. అంటే ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు అని అంటే అది అమలు జరుగుతుంది అనే నమ్మకం కూడా లేదు, ఒక విశ్వసనీయత కూడా లేదు కనీసం. ముఖ్యమంత్రి మాట్లాడింది ఆర్డర్ బై ద జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఈరోజు నువ్వు ఏది హైడ్రా అంటివి, హైడ్రా వల్ల నువ్వు పర్మిషన్ ఇచ్చి, నువ్వు నాకు నల్ల కలెక్షన్ ఇచ్చి, నువ్వు నా దగ్గర ట్యాక్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు నువ్వు తీసుకొని నా ఇల్లు కూడా కొడతామంటావు. నువ్వు కొట్టరా భయ్? నువ్వే కదా నా దగ్గర ట్యాక్సీ తీసుకున్నావు, నువ్వే కదా నా కరెంట్ బిల్లు కట్టించుకున్నావు, నువ్వే కదా నా దగ్గర రిజిస్ట్రేషన్ 7% 6% తీసుకున్నావు, లక్షల రూపాయలు, నా ఇల్లు ఊలగొడతా అంటావు. బ్యాంకోడు లోన్ ఇచ్చింది బ్యాంకోడు కదా, బ్యాంకు లోన్ ఇస్తే నువ్వు బ్యాంక్ ఎగ్జామ్షన్ అయిపోతాడు, నువ్వు నన్ను నా ఇల్లు ఊలగొడుతున్నట్టు ఎట్లా? నేనా క్రైము? నేనా ముద్దాయిని? నువ్వు నాకు అన్ని పర్మిషన్లు ఇచ్చి నేను ఫ్లాట్ కొనుక్కున్నాక నాకు బ్యాంకు లోన్ క్వాలిఫైడ్ అయ్యి బ్యాంకోడు రెక్టిఫై చేసి ఇచ్చిన తర్వాత నన్ను ఎట్లా ముద్దాయి చేస్తావు నువ్వు? నా క్రైమ్? నేను క్రైమ్ చేసినా? నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా, కష్టపడి కొనుక్కున్న ఇల్లు కదా, నీ పాలసీ కదా, నువ్వు తీసుకున్న పాలసీ కదా, నీ పాలసీ వల్ల కదా నేను క్రైమ్గా నిలబడిపోతున్నా, ముద్దాయిగా నిలబడిపోతున్నా. సో కాబట్టి ఏ పాలసీ కూడా ఇప్పటి వరకు నిర్ణయం లేదు కాబట్టే కదా ఇదంతా పడిపోతుంది. ఈరోజు ఎక్కడన్నా ఫ్లాట్ కొందామంటే ఎవరైనా అన్నది హైడ్రా వస్తుందా? హైడ్రా అంటే ఏంది? అది నువ్వు దేనికోసం చేసినావు? ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలి, నేను ఉన్నాను ధైర్యం ఇవ్వాలి. తల్లి తండ్రి పాత్ర, గవర్నర్ అండ్ ముఖ్యమంత్రి అండ్ తల్లిదండ్రి పాత్ర. ఓ ధైర్యానికి ప్రజల కష్టకాలంలో మేము ఉన్నామని చెప్పాలి, మంచి పరిపాలన అందిస్తామని చెప్పాలి. అది లేదే. ఎక్కడికి ఎప్పుడు ప్రభుత్వం వచ్చి మేము భూసేకరణ చేస్తామని చెప్తాదో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు అంటే ఉన్న ఇంట్లో కూడా ప్రశాంతంగా నిద్రపోలేని ఒక అభద్రతా భావంలోకి పూర్తిగా నెట్టేసింది ప్రజలు. చేస్తేనే కదా మేడం బీఆర్ఎస్ భవన్ కు వందలాది మంది కాగితాలు పట్టుకొని రిజిస్ట్రేషన్ పేపర్లు పట్టుకొని వచ్చారు. మూసీ నది పరివాహక ప్రాంతం అంతా ఆగమాగమే వచ్చారు కదా. తెల్లారి 6 గంటలకు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉరికొచ్చారు, వంట వండుకోకుండా వచ్చారు. ఒక్కొక్కరు మా ఉసురు తాకిపోతుందని చెప్పారు కదా. హైడ్రా మిషన్ పోయి కూల కొడుతుంటే నువ్వు కూల కొట్టు, బలిసినోడు కొట్టు, నీకు దమ్ముంటే. ఏమైంది ఎన్కన్వెన్షన్? ఒక్క షెడ్ కూల కొడితే ఆడ వంటివి. బలిసినోడు కొట్టు, బలహీనను ఎందుకు కొడతావు? పేదోళ్ళని ఎందుకు కొడతావు? కాబట్టి ఈ పాలసీలు ఏవైతే తీసుకున్నావో ఈ పాలసీల మూలంగానే కదా ధైర్యం లేక ఈరోజు రైతులు పిట్టలాగా చనిపోతారు. కష్టపడి పంటకు నువ్వు గిట్టుబాటు ధర వేయకపోతే, బోనస్ అంటే నీ బోనస్ లేకపోయి, ఒడ్లు కొనకపోతే, పశువు కొనకపోతే, ఏది కొనకపోతే నువ్వు ఏం చేస్తున్నట్టు? కాబట్టి ధైర్యం లేక ఈరోజు చనిపోతుంటావు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేదండి రైతు ఎట్లా చనిపోయినా అనుకోకుండా 5 లక్షల బీమా అండి. దినాలు కాకముందుకే 5 లక్షలు వచ్చేది. ఇలా గోకెటోడు లేడు, నాకెటోడు లేడు, ఎవరు లేడండి. చెక్కు డైరెక్ట్ వచ్చి రైతు ఫ్యామిలీకి ఇచ్చేది 5 లక్షలు. నువ్వు ఇన్సూరెన్స్ నువ్వు కట్టలేదు. పిరికెడు భూమి ఉంటే చాలు నీకు. 100 ఎకరాలు 10 ఎకరాలు ఎకరం ఉండనవసరం లేదు. అంటే పూర్తి భద్రతా స్థాయి నుంచి రైతును పూర్తి అభద్రతా స్థాయిలోకి ఎట్లా తీసుకెళ్ళిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒకసారి నిర్ణయాల వల్లనే ఈరోజు చనిపోతున్నారు. పాలసీలు నువ్వు తీసుకున్న హౌస్ లో పాలసీలు ఏవైతే ఉంటాయో నిన్ను పరిపాలన చేయమని చేసి చెప్తే ఈరోజు మా ప్రాణాలు తీస్తున్నావు కదా. ఏదోడు చాలా షేమ్లెస్ ఇది తెలంగాణ. రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది 10 ఏళ్లలో మనం చూడలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే భగత్ గారు ఏ విధంగా రైతుకు జీవితం మీద ఒక ఆశ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని అంటే పెట్టుబడికి సంబంధించి పెట్టుబడి సాయం అందని పరిస్థితి, సాగునీరు అందని పరిస్థితి, కరెంటు అందని పరిస్థితి, ఎరువులు విత్తనాలు అందని పరిస్థితి, ఎక్కడ చూసినా అన్ని దారులు మూసుకుపోయిన సిచ్యువేషన్. అట్లో ఇట్లను ఏదో విధంగా కష్టపడి ఎంతో కొంత అనుకూలమైన ప్రదేశాల్లో పండిస్తే పత్తి ఒకవైపు ఒక నిమిషం పత్తి ధరకు సంబంధించి రైతులు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు, ఇంకొక వైపు పసుపు కోసము, మిర్చి కోసము, పత్తి అన్ని రకాలుగా చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ పసుపుకు సంబంధించి అంటే
బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేవలం ప్రచార ఆర్భాటాలు అని మాత్రమే చెప్పుకోవడానికి నిదర్శనంగా దీన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే పసుపు బోర్డు మొన్న ఏదో ఏర్పాటు చేసి ఏదో చేసేసినాం, ఏదో ప్రచారం ఏ స్థాయిలో ఊదరగొట్టినో ఆల్రెడీ మనం అందరం చూసినాం. దానికంటే ముందు పసుపు బోర్డు గురించి అడిగితే స్పైస్ బోర్డు గురించి ఏదో మాట్లాడి ఊదరగొట్టిన పరిస్థితి. కానీ ఇవాళ చూస్తే ఈ ప్రజలు ఇట్లా పసుపు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే అరవింద్ పత్తాలేడు. ఖచ్చితంగా అండి, ఇది ప్రజలందరూ కూడా నిజంగా చాలా బాధపడుతున్నారు. అంటే నిజంగా ఆ స్థాయిలో చేస్తుంటే పసుపు రైతులకి పరిస్థితి రాకూడదు కదా. అవును, నిజంగా ఆ స్థాయిలో వాళ్ళు ఏదైతే పసుపు బోర్డు అని ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళు ఎవరిని పిలవకుండా, ముఖ్యంగా విపక్షాలను ఎవరిని పిలవకుండా వాళ్ళంతటా వాళ్ళే మేము పసుపు బోర్డు తీసుకొచ్చినాను వాళ్ళైతే వ్యవహారం చేసి వాళ్ళు ఒకటి అనౌన్స్ చేసిరో, నిజంగా ఈరోజు ఒకవైపు మనం చూస్తుంటేనేమో పసుపు ధర నిజంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో పసుపు పండించినటువంటి రైతులు ఒకవైపు, అట్లనే మిగతా రైతులు కూడా ఒకవైపు మిర్చి రైతులు కావచ్చు, దాంతోపాటు పత్తి రైతులు కావచ్చు, అన్ని రకాలుగా రైతు అనేవాళ్ళు ఒకవైపు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈరోజు ఇందాక అన్నన్న మాట ఒక్క మాటలో చెప్తా. నేను గతంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పెళ్ళికి పోతే గిరి అనే అభ్యర్థి అనుముల మండలంలో ఆయన అన్న ఏం చేస్తున్నావు కన్నయ్య అంటే, మాకు రోడ్డు పక్కన 2 ఎకరాలు ఉన్నాయన్న, అది అమ్మితే దాదాపు నాకు 1.5 కోటి వచ్చినాయి, నేను దాదాపు లోపలికి పోయేసి మన నీరున్న కాడ అక్కడ కుప్పాసిపల్లిలో 12 ఎకరాలు కొన్నా, నేను మంచిగా 2 ఎకరాలు అమ్మితే 12 ఎకరాలు వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి కేసీఆర్ గారి హయాంలో చెప్పినట్టు పరిస్థితి. రైతు అంత సంతోషంగా ఉన్నటువంటి అన్నదానికి నిర్వచనం ఈరోజు అదే వ్యక్తి దగ్గర కూడా మళ్ళీ తీసుకెళ్తాను. నేను ఏదైతే ఒక మాట చెప్తున్నానో దాని మీద నిలబడుతున్నా కూడా ఈరోజు రైతులు అంత సంతోషంగా ఉన్న క్రమం నుంచి నేడు రైతులు ఆత్మహత్య చేసుకునే దారుణమైన పరిస్థితికి రావడం నిజంగా చాలా రైతాంగాన్ని దుర్భర పరిస్థితుల్లో నెట్టినందుకు నిజంగా తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది తప్పకుండా తక్షణమే అని చెప్పేసి మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే తక్షణమే ఈరోజు ముఖ్యమంత్రి అయినట్టు మొన్నటిదాకా కేసీఆర్ని ఇంత అవమానించి నేడు ఆయన ప్యాలెస్ దాటి బయటికి రాలేని పరిస్థితి, అధికారులందరూ అక్కడ పిలిపించుకోడు. తక్షణమే ఈరోజు రైతుల ఈ మిర్చి ధరకు సంబంధించి, పసుపు ధరకు సంబంధించి, పత్తి రైతులకు సంబంధించి సమీక్ష నిర్వహించి వాళ్ళకు తక్షణమే రేటు ఎందుకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు పెంచాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఉంది అని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ, ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ బయటికి తీసుకురావచ్చు. కానీ ఒకవైపు రైతులు ఇబ్బంది పడితేనే స్థానికంగా వాళ్ళు ఏదైతే కావాలని పైసలు దండుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారో ఈ పైసల మీద దృష్టి మళ్ళొద్దంటే రాష్ట్రంలో వేరే కాడ ఏదో రూపంలో ప్రజల ఆవేదన మీద ఉంటే ఒకవైపు వాళ్ళు డైవర్షన్ టాక్టిక్ పేరు మీద వీళ్ళు ఇక్కడి నుంచి పైసలు దండుకోవచ్చు అనే ఒక దుర్మార్గపు ఆలోచన మీద నేడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన సాగుతుందన్నమాట వాస్తవాన్ని మాత్రం చెప్పకనే చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్ దగ్గర అంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది అనే దానికి నిదర్శనం అంటే అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఇక ఎక్కడైనా ఇట్లా చెప్పుకున్న పరిస్థితి ఉందా? వర్కహాలిక్ ముఖ్యమంత్రిని వాళ్ళే చెప్పుకున్న పరిస్థితి ఎక్కడైనా చూసిండ్రా అంటే వాళ్ళ ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఒకసారి గమనిస్తే వాళ్ళు పోల్ ఏదో పెట్టుకుని సెల్ఫ్ గోల్ వేసుకొని అంటే మేనేజ్ చేయొచ్చు అని అనుకున్నారు కానీ మేనేజ్ చేయలేకపోయిండ్రు. తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇట్లా కూడా మభ్యపెట్టవచ్చు అనుకున్నారంటే వ్యతిరేకతని కవర్ చేసుకునే క్రమంలో ఇంకా కవర్ చేసుకునే అవకాశం లేదు అని భావించాల్సిన పరిస్థితి వచ్చిందా ఇవాళ? స్పష్టంగా అంటే ఎంత వ్యతిరేకత వచ్చిందనేది ప్రజలలో గ్రామ సభలలో మనం చూసినాం. ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందే, వేరే మాట లేదు. ఎందుకంటే ఒక మంచి మహోత్తరమైన అవకాశం ఇచ్చిర్రు, నీ జీవితంలో ధన్యమైపోయే అవకాశం ఇచ్చిర్రు, ప్రజలకు మంచిగా పనిచేసే అవకాశం. అది పనిచేయకుండా ఈరోజు నేనేదో కాసేపు మేనేజ్మెంట్ చేస్తాను నేను అని ఈవెంట్ లాగా నువ్వు ఈవెంట్ టు ఈవెంట్ లాగా నడిపితే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే గ్రామ సభల నుంచి సోషల్ మీడియా వరకు నువ్వు ఫేస్బుక్లో పెట్టు, ఇంకో మన బుక్లో పెట్టు, మా శనం బుక్లో పెట్టు, ఏ బుక్లో పెట్టినా గదే. ఇప్పుడు గ్రామాలలో ఎట్లా వ్యతిరేకించారు, గ్రామాలలో ఎట్లా తరిమి కొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలం కాదు. ప్రతి గ్రామ సభలో పోలీసు వాడు ఎవడండి, గ్రామ సభ ఎడ జరగాలి, గ్రామ సభ గ్రామ సర్పంచ్ లేకపోతే సెక్రటరీ ఉంటే అక్కడ జరగాలి గ్రామ సభ అంటే. కానీ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిరండి? పోలీసు వాళ్ళు వచ్చిందంటేనే నువ్వు ఆగమవుతున్నావని అర్థమవుతుంది కదా స్పష్టంగా. నీ సభ లాగా జరుగుతలేదని అర్థమవుతుంది, మాట్లాడలేవని అర్థమవుతుంది. పోలీసు వాడు ఎప్పుడు వస్తాడండి? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినట్టు చదువుతాడు. నేను అనుకుంటే పోలీసు వాడు రావాలి, నేను మాట్లాడుకుంటే పోలీసు వాడు ఎందుకు? నువ్వు ప్రభుత్వము, నేను ప్రజల, నాకు ఇల్లు కావాలి, నాకు రేషన్ కార్డు కావాలి, నాకు ఇంకోటి కావాలన్నా రైతు బంధు ఇస్తలేవు కావాలన్నప్పుడు పోలీసు వాడు ఎందుకు? పోలీసు వాడు వచ్చి ఆ సభను నిలబడ్డాడు అంటేనే నా వాయిస్ను నువ్వు నొక్కుతున్నావు, నా గొంతు నొక్కుతున్నావు అని స్పష్టంగా అర్థం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి మంచి అవకాశం ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాత్రమే పరిపాలన చేసి ఆర్థిక సామాజిక అభివృద్ధికి వైపు పనిచేస్తేనే బాగుంటుంది. లేని పక్షంలో మాత్రం
కాంగ్రెస్ కు కర్రు కలిసి వాత పెట్టే పరిస్థితి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఏదైతే పాలసీలు తీసుకున్నారో ఆ పాలసీలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు స్పష్టంగా. రైట్. అంటే అల్టిమేట్ గా పరిపాలన చేయడము, హామీలు అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి ఇంకొక ఆప్షన్ లేదు అనేది ప్రభుత్వం ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా కవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బెడిసి కొడతాయి, తిరిగి మీ మీదకే పడతాయి అనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భగత్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ.